హాయ్ అండి. నేను సుజాత. ఈరోజు గోంగూర చికెన్ ఇగురు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ స్పైసీగా ఉండే గోంగూర చికెన్ ఇగురు సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మనం వేగనిచ్చుకోవాలి. మసాలా దినుసులు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ వస్తుంది. కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను గోంగూర ఎక్కువనే వేస్తున్నాం ఏస్తున్నాను. కాబట్టి కొంచెం చల్లటి పులుపు ఉంటుంది వాతావరణంలో కొంచెం కాబట్టి స్పైసీగా మనం ఉండే ఫుడ్ స్పైసీ తింటేనే బావుంటుంది. ఈ ఎందుకంటే ఈ చల్లటి చల్లటి వాతావరణంలో వాతావరణంలో కొంచెం జలుబులు, స్పైసీగా దగ్గులు ఉండే ఫుడ్డే సీజనల్ తీసుకుంటేనే కాబట్టి మనం బావుంటుంది. ఎప్పటికప్పుడు వేడిగా తీసుకుంటేనే బావుంటుంది. అన్నమైన, కూరలైనా మనం వేడి వేడిగా తీసుకుంటేనే బావుంటుంది. త్వరగా వేగాలంటే అందులోకి కొంచెం సాల్ట్ వేసి ఒక పావుగంట పాటు మనం మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మనం కడిగి పెట్టుకున్న గోంగూరను మరొక పొయ్యి మీద గోంగూరను కడిగి ఒక జల్లి గిన్నెలో వేసుకున్నాం. ఆ గోంగూరను మనం కొంచెం ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకుంటే మన గోంగూర ఉడుకుతుంది. దాన్ని కొంచెం చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మన పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ చల్లటి వాతావరణంలో ప్రతీది కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి. అందులో కొంచెం వేగిన తర్వాత కొంచెం బగారాకు, కొంచెం బిర్యానీ ఆకు వేశాను. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి పచ్చిది వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకొని మనం మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి మసాలా పట్టేంత వరకు. కలుపుకున్న వాటిని మనం ఒక పావుగంట పాటు మగ్గనిచ్చుకోవాలి. ఈ ఉడికిన గోంగూరను మనం మిక్సీలో వేసుకొని ఒక 10 నిమిషాలు చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మగ్గిన చికెన్‌ను అందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనము మరొక పావుగంట పాటు మగ్గనిచ్చుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట పాటు మగ్గనిచ్చుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఇట్లా వాటర్ ఫామ్ అవుతుంది. మంచిగా వేగినట్టు ఒక్కసారి కలుపుకొని కొంచెం ఉప్పు, కూరకు సరిపోను కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కూడా ఎక్కువనే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. మీరు కూరకు తగ్గట్టు మీరు తినే అంత స్పైసీ వేసుకోండి. మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్‌ను కూడా మనం వేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం ఒక పావుగంట పాటు, ఇంకొక పావుగంట పాటు మనం మగ్గనిచ్చుకోవాలి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గోంగూర వేసుకున్నాక మొత్తం ముక్కలకు పట్టేంత వరకు ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఆయిల్ అంతా పైకి ఫామ్ అవుతుంది. అప్పుడు మన గోంగూర చికెను ఉడికినట్టు. ఇలా ఆయిల్ ఇట్లా పైకొస్తే మన గోంగూర చికెన్ మంచిగా దమ్ అయినట్టు. ఇట్లా ఉడికిన వాటిని మరొక్కసారి కలుపుకొని కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన గోంగూర చికెన్ ఇగురు రెడీ. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఆహా! ఈ చల్లటి వాతావరణంలో సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.